అందరికీ నమస్కారం అండి. కథలోకి వెళ్ళబోయే ముందు వీడియోని ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటిలోనూ, వీధిలోనూ వెంకట్రావుని అందరూ మంచివాడు, మెత్తనివాడు అంటారు. 2 మాటలు మాట్లాడితే గొప్ప అంటారు. విశ్వనాథ్ మణిరత్నం సినిమాలకి మాటల రచయితగా పనికొస్తాడంటారు. వెంకట్రావు భార్య అనసూయ కాపురానికొచ్చిన కొత్తలో వనం మారని లేడీలా బెదిరింది. జరుగుతున్న సంఘటనలకు ఆలోచనలు కదిలినప్పుడు అనసూయ అభిప్రాయాలు మాటల రూపంలో బయటకొచ్చేవి. అనసూయ అన్న మాటల్ని ఎవరైనా చెప్పినప్పుడు, తనే విన్నప్పుడు, అనసూయ తనతో అన్నప్పుడు వెంకట్రావు సందర్భానుసారంగా కొన్ని విషయాన్ని వివరించేవాడు. అనసూయ అమ్మా నాన్నలు అందరికంటే నన్నే అల్లారు ముద్దుగా పెంచారు. ప్రేమను ఎక్కువగా నాకే పంచారు. ఆ ప్రేమ నీ మీద కూడా ఉంటుంది. అది నా నమ్మకం. నిజం కూడా. పిల్లలపై ప్రేమే ఆడవాళ్ళనలా మాట్లాడిస్తుంది. తన స్థానాన్ని కోడలు ఆక్రమిస్తుందేమోనని తల్లి భయపడుతుంది. ఆ భయానికి సంకేతాలే అమ్మ మాటలు. అంతేకాని నిన్నొక బానిసలాగానో పరాయిదానిలాగానో చూడటం కాదు. మనం ఆనందంగా ఉంటే ఈర్ష్య పడటమో కాదు. నువ్వు పెద్ద కొడలివి. పెద్దరికానికి హక్కుల కంటే బాధ్యతలే ఎక్కువగా ఉంటాయి. మెదడుతో కంటే మనసుతో ఎక్కువగా ఆలోచించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు ఎప్పుడూ పోటీ పడకూడదు. పోరాటం సలపకూడదు. ఇది మా కుటుంబం అనే ఆరాటం ఉండాలి. దాన్ని అందరికీ నువ్వే నేర్పాలి. నేర్పే ప్రతి వాళ్ళకి నేర్పు నైపుణ్యమే కాదు, ఓర్పు కూడా ఉండాలి. వరండాలో నాన్న పేపర్తోనో పిల్లలతోనో వంటగదిలా అమ్మ ఏదో అందిస్తూనో అంటూనో వాళ్ళు లేకపోతే ఇంటికి కల వస్తుందా? మనకి 4 పిల్లలు. 2 మగపిల్లలు, 2 ముసలి పిల్లలను. వెంకట్రావు మాటలకు అనసూయ ఆలోచనలో మార్పొచ్చింది. పెదవి కదిపే ముందు ఆలోచించడం మొదలుపెట్టింది. అవసరమైతే భర్త సలహా తీసుకునేది. అతనిలో ఏ దేవత మార్దమని నింపేదో ఆ గొంతు పలికే మాటలకు అనసూయలో ఆవేశం, ఉద్వేగము తగ్గిపోయేవి. కుటుంబం పట్ల ఆపేక్ష పెరిగింది. అందరూ తన వారు అన్న భావన కలిగింది. అది క్రమంగా పెరిగింది. అప్పటికీ మిగిలి ఉన్న ఆడపడుచుల పిల్లలో వాళ్లకు తల్లిగా మసిలింది. తన కూతుళ్ళు అత్తవాళ్ళకి వెళ్ళినట్లే కన్నీరు పెట్టుకుంది. వాళ్ళు వచ్చినప్పుడు అంకిత భావంతో పెట్టుపోతల విషయం చూసింది. వాళ్ళ పొరల్లో పత్యాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. అత్తమామల ఇంట్లో ఉంటే తన కన్నవాళ్ళ కంటే ఎక్కువ మక్కువతో చూసింది. వాళ్ళు మరుదులేలోకి వెళ్తుంటే వెంటనే వచ్చేయమని మనస్ఫూర్తిగా చెప్పింది. తోడికొడళ్ళు తమ పట్ల ప్రవర్తనలో లోపాలు అత్తగారు చెప్పినప్పుడు ఆమెని ఓదార్చింది. వాళ్ళ ప్రవర్తన పసిపిల్లల ప్రవర్తనగా సర్ది చెప్పింది. మామగారు పోయినప్పుడు అత్తగారు ఏడ్చిన విధానం చూసి అనసూయ కనిపించింది. తనకప్పుడు ఎప్పుడో పైకి మరోలా కనిపించే అత్తగారిలో ప్రేమ పాశాలు ఇంతటి విశ్వరూపంలో ఉన్నాయా అని. అత్తగారు పోయినప్పుడు భర్త గంభీర మౌనానికి భయపడింది. కురవని కన్నీళ్లు గుండెలో సుడులు తిరిగి ఎక్కడ హృదయనాళాన్ని మెలిపెడతాయో అని కలవరపడింది. పోతూ పోతూ తన నుదుటి మీద అత్తగారు పెట్టిన ముద్దుతో అర్థమైంది. అత్తగారు ఆశించిన ప్రేమ తను సంపూర్ణంగా అందించినందుకు అంత ఆనందంగా తన కృతజ్ఞతను తెలిపిందని. తను అతి జాగ్రత్తగా పెంచిన మొక్క మహావృక్షమయ్యాక ఆ వృక్ష నీడలో హాయిగా కూర్చున్న వ్యక్తిలా ఉన్నాడు వెంకట్రావు. అతనికిప్పుడు ఏ బాధ బందీ లేదు. అన్ని అనసూయ చూసుకుంటుంది. అందుకే వెంకట్రావు ఇప్పుడు అందరి దృష్టిలో ఎక్కువగా మాట్లాడినవాడు. నెమ్మదస్తుడయ్యాడు. అనసూయ తెలివితేటలు చాకచక్యం ఉన్నదైంది. కాలం కథలతో ప్రతి మనిషిలోనూ దశల పదనిసలను ఆరోహణ క్రమంలో ఆలపిస్తుంది. వెంకట్రావు రిటైర్డ్ అయ్యాడు. రిటైర్డ్ అయ్యే ముందు పెద్ద కొడుకు సాగర్కి, అయ్యాక చిన్న కొడుకు విజయ్కి ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగాలు రావటంలో శ్రమంతా కొడుకులదే. అవి ఒకే ఊళ్ళో రావటంలో మాత్రం వెంకట్రావు కృషి ఉంది. రిటైర్డ్ అయిన డబ్బుతో 2 పోర్షన్లో ఇల్లు కట్టాడు. ఒక పోర్షన్లో అందరూ ఉన్నారు. రెండో పోర్షన్ని అద్దెకిచ్చారు. పెన్షన్ రాని ఉద్యోగంలో రిటైర్డ్ అయిన వెంకట్రావు ఆ అద్దెనే పెన్షన్ అనుకున్నాడు. దాన్ని అనసూయకి ఇచ్చేవాడు. అనసూయ డబ్బుని ఇంట్లోకి ఖర్చు చేసేది. అది అయిపోయాక కొడుకు నుంచి అవసరమైతే డబ్బును అడిగి తీసుకునేది. వాళ్ళ జీతాల లెక్కలు ఖర్చులు అనసూయ కానీ వెంకట్రావు కానీ అడిగేవారు కాదు.
ఉద్యోగాలు వచ్చిన కొత్తలో జీతాలు చేతుల్లో పెడితే అందుకొని తిరిగి వాళ్ళకే ఇచ్చేవారు. ఆ తర్వాత లెక్కలు చెప్పబోతుంటే వారించేవారు. మాకు అందించాల్సింది మీ ప్రేమని, జీతాల్ని కాదు. ఇంటి అవసరాలు మీకు తెలుసు. అవసరమైనంత అడుగుతాను. ఇవ్వండి చాలు. మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వడానికి అడగడానికి వచ్చాం అనేవారు. వచ్చే వరకు కొడుకులకు పెళ్ళిడు వచ్చిందని అనుకోలేదు. కొడుకుల్ని ఇంకా పసివాళ్ళుగానే లాలించేవారు. ఇంతవరకు పెద్ద కొడుకు సాగర్కి సంబంధం కుదిర్చారు. ఒక అమ్మాయి అనసూయకి నచ్చింది. ఆ అమ్మాయి వెంకట్రావుకి నచ్చింది. ఆ అమ్మాయిని చేసేద్దామని అనసూయ జీవితాంతం కలిసి కాపురం చేయాల్సింది కొడుకు కాబట్టి కొడుకును అడిగి చేద్దామన్నాడు వెంకట్రావు. మన ఇష్టమే వాడి ఇష్టం అంటాడు చూడండి అంది అనసూయ. అవుననుకో, కానీ అడగాల్సిన బాధ్యత మనకు ఉంది కదా అన్నాడు వెంకట్రావు. సాగర్తో ఈ అమ్మాయి మాకు నచ్చిందన్నారు. కొడుకు అభిప్రాయం అడిగారు. తనకు నచ్చిందన్నాడు. అయితే ముహూర్తాలు పెట్టేసుకుందామని కబురు చేసేద్దామన్నాడు వెంకట్రావు. కానీ సాగర్ వద్దన్నాడు. వెంకట్రావు అనసూయ ఆశ్చర్యంగా అడిగారు. ఎందుకని? ఈ అమ్మాయి బాగుంది, నాకు నచ్చింది, పెళ్లి చేసుకుంటాను. కానీ మరో 2-3 సంబంధాలు కూడా చూడండి. ఈ అమ్మాయికున్న అర్హతలన్నీ ఉండి అదనంగా ఆస్తిపాస్తులు అధికంగా ఉండే అమ్మాయి దొరికితే ఆ అమ్మాయిని చేసుకుంటాను. దొరక్కపోతే ఈ అమ్మాయినే చేసుకుంటాను. అలా మాట్లాడుతున్న పెదకొడుకు వైపు కళ్ళింత చేసుకుని చూస్తూ ఉండిపోయారు చాలాసేపు వరకు అనసూయ, వెంకట్రావులు. సాగర్ చెప్పిన లక్షణాలున్న అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయే వాళ్ళ ఇంటి పెద్ద కొడలైంది. ఆ మరో సంవత్సరంలో చిన్నబ్బాయి విజయ్కి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ముందుగా విజయ్కి ఎలాంటి అమ్మాయి కావాలని అడిగారు. నాకు ఎలాంటి అమ్మాయి అయితే బాగుంటుందని మీరు అనుకుంటారో ఆ అమ్మాయిని చూడండి. అయితే మీరు సంతృప్తి పట్టంలో మాత్రం రాజీ పడకండి అన్నాడు. చిన్న కొడుకు అలా ఎందుకన్నాడో అర్థం చేసుకున్నారు అనసూయ, వెంకట్రావులు. పెద్ద కొడలు అప్పుడప్పుడు ప్రవర్తించిన విధానం, అన్న మాటలు ఆ ఇంట్లో చిన్న చిన్న దుమారం లేపింది. ఆ సందర్భాల్లో రెచ్చిపోయిన విజయ్ని వాదించేది అనసూయ. వదిన తల్లి లాంటిది. నాకు గౌరవం ఇచ్చినంత మాత్రానే నువ్వు మంచి కొడుకు అయిపోవు. వదినను నాలాగే చూడాలి. కొత్త ప్రదేశం, కొత్త మనుషులం. అత్తింట్లో అడుగుపెట్టిన ఆడపిల్లలో కలిగే అలజడికి ప్రతిరూపమే వదిన. నీ కంటికి మంచిదానిలా కనిపించే మీ అమ్మ కూడా కొత్తలో ఆ అత్తారింట్లో ఆ అలజడికి గురైంది. తికమక పడిపోయి తొందరపడింది. పరిస్థితులు, మనస్తత్వాలు అర్థమైతే వదిన నాకంటే మంచిదవుతుంది. ఆ సంవత్సరంలో విజయ్కి కూడా పెళ్లి చేసేశారు. ఆ ఇల్లిప్పుడు సంపూర్ణంగా కనిపించింది అనసూయ, వెంకట్రావులకి. మన్మలు, మనవరాలు కూడా వచ్చాకే ఇంటికి అసలైన ఆనందం వెల్లివిరుస్తుందని అనిపించింది. మళ్ళీ వాళ్ళకి ఆ రోజు కోసమే వాళ్ళిద్దరూ ఎదురుచూస్తున్నారు. కానీ ఆ రోజు రానేలేదు. అకస్మాత్తుగా ఊహించిన రోజు ఒకటి వచ్చి పడిపోయింది. నివురు కప్పిన నిప్పు ఒక్కసారిగా రాచుకుంది తోడికొడల నడుమ. అది ఆర్పటానికి వీలైనంత వేగంగా పెద్దదైపోయింది. అంత పెద్దదైపోవడానికి కారణం ఆ అగ్నికి ఆద్యం పోసుకున్నారు అన్నదమ్ములు. ఇద్దరూ అనవసరంగా, అనాలోచితంగా అదుపు తప్పిన అగ్ని ఆర్పడానికి ప్రయత్నిస్తే ఒళ్ళు కాలుతుంది. అనసూయ, వెంకట్రావులు అదే చేశారు. వాళ్ళకి ఒళ్ళు కాలేదు కానీ మనసు కాలిపోయింది. జరిగిన విషయాలన్నీ కూలంకషంగా చర్చిస్తే కొన్ని విషయాల్లో ఒక జంటకి, మరికొన్ని విషయాల్లో రెండో జంటకి చెడ్డవాళ్ళైపోయారు. అందరికందరూ చెడ్డవాళ్ళైపోయారు. ఎవరిని చెడ్డవాళ్ళనుకునేది అనసూయ, వెంకట్రావులే కానీ అది అక్కడితో ఆగింది కాదు. 2 నెలల కాలంలో అన్నదమ్ములిద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు ప్రయత్నించుకున్నారు. 2 రోజుల తేడాతో తనకి ట్రాన్స్ఫర్ అయిందని, భార్యతో వెళ్ళిపోతున్నానని ఇద్దరూ విడివిడిగా తల్లిదండ్రులకు చెప్పారు. ఒకరి విషయం ఒకరికి తెలిసి ఒకళ్ళ వైపు ఒకరు చూసుకున్నారు ఆశ్చర్యంగా. వెళ్ళిపోయేవాడిని చెప్తే నేను ఇక్కడే ఉండిపోయేవానిగా. పీడ వదిలిందని నువ్వే చెప్పలేకపోయావా? గప్పుపోతుందని హాయిగా ఇక్కడే ఉండేవాణ్ణి. పిల్లంచాటి వెదవే, ఒక్క మాట చెప్పే ఏడవలేకపోయావా? చచ్చు సన్నాసివి, నీకు చెప్పేదేమిట్రా? చెప్తే నాకంటే ముందు వెళ్ళిపోయి ఒక్కడివే పెళ్ళంతో కులుద్దామనుకున్నావా? ఇప్పుడేం చేద్దామైతే
అమ్మ నాన్నని వాళ్ళని తీసుకుపోమ్మందాం. నువ్వు తీసుకెళ్ళు. పెద్దవాడిగా నాది నీలా కాలు ఒప్పుకొని కూర్చునే ఉద్యోగం కాదు. అందుకే నీకు సాయంగా ఉంటారు. నువ్వే తీసుకెళ్ళు. చిన్నవాడివైనా చాలా తెలివితేటలు నేర్చావు. నీకు ఉద్యోగం రాకముందు నేను ముగ్గురిని పోషించాను. అందుచేత నువ్వే తీసుకెళ్ళు. ముందు నీకు పెళ్ళైంది. నీ పెళ్ళని తిన్న దాంట్లో నా జీతము కలిసింది. ఆ మాత్రం లెక్కలు నాకు వచ్చు. నా చదువులకైన ఖర్చు నా చదువులకైన ఖర్చు కంటే నీ చదువులకైన ఖర్చు ఎక్కువైంది. నాకు మొదటి ఇంటర్వ్యూలోనే ఉద్యోగం వచ్చింది. నీవి మొత్తం 10 ఇంటర్వ్యూలు. ఎంత ఖర్చయిందో లెక్కలు వేసుకో. 4 ఇంటర్వ్యూలకి ఖర్చులకి నేనే కదిచ్చాను. మర్చిపోయావా? నువ్వు నాకంటే 4 ఏళ్ళు ముందు పుట్టావు. ఆ 4 ఏళ్ళకి ఎంత ఖర్చవుతుంది? ఖర్చు పెద్ద కొడుకు జరిగినట్లు చిన్నవాడికి జరుగుతుందా? లెక్క వేస్తే చాలా వస్తాయి. ఏదైనా పెడితే అమ్మ అన్నయ్యకో, నాన్న తమ్ముడికో అని అడిగే అన్నదమ్ములిద్దరూ అలా మాట్లాడుకుంటుంటే తెల్లబోయి చూస్తూ ఉండిపోయారు అనసూయ, వెంకట్రావులు. ఏం చేద్దామో చెప్పు. నువ్వే చెప్పు. 6 నెలలు నీ దగ్గర, 6 నెలలు నా దగ్గర అయితే అయితే ముందు ఎవరి దగ్గర? నీ దగ్గర కాదు. నీ దగ్గర పెద్దవాడివి. ముందు నీ దగ్గర. ఇప్పుడు నా పరిస్థితి బాగోలేదు. నీ దగ్గరే ముందు. అదేదో అమ్మ నాన్నలే అడుగుదాం. సాగర్, విజయ్ ఇద్దరు అనసూయ, వెంకట్రావులు ఎదురుగా నిలబడ్డారు. ముందు ఎవరి దగ్గర ఉంటారమ్మా? అన్నయ్య దగ్గర ఉంటారా? తమ్ముడి దగ్గర ఉంటారా? అనసూయ, వెంకట్రావులకి ఏమనాలో తెలియలేదు. అప్పటికప్పుడే ఆకాశాన్ని మబ్బులు కమ్మేసి వానగా మొదలై జడివానై ఊళ్ళకు ఊళ్ళే ఊడ్చుకుపోయిన దృశ్యాన్ని చూస్తున్న వాళ్ళలో ఉండిపోయారు. ముందుగా తేరుకుంది అనసూయ. మీ ప్రశ్నలకి ఏ తల్లిదండ్రులు సమాధానం చెప్పలేరా? కానీ చెప్పక తప్పదు. నాన్న, మీరు చెప్పండి. అడగటానికి మీకు నోరొచ్చినా సమాధానం చెప్పడానికి నాకు నోరు రావటం లేదురా. నోరు రాకపోతే సైకిల్తో చెప్పండి. అలా అన్న పెద్ద కొడుకుని చాచిపెట్టి కొట్టాలనుకుంది అనసూయ. కానీ అల్లరి చేసిన చిన్నప్పుడే ఆ పని చేయలేదు. చెట్టంత ఎదిగిన వాడివి కొడుకు నుండి భర్తగా ఎదిగిన వాడిని ఎలా కొట్టగలదు? అంతలో పెద్ద కొడలు భర్తకి సైగ చేసింది రమ్మన్నట్టు. సాగర్ భార్య దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరూ గదిలోకి వెళ్ళి కాసేపటికి బయటకొచ్చారు. అమ్మా, అందరికీ వీలేదో ఒకటి నేను చెప్తాను. ఏమిటి? ముందు నువ్వే తీసుకెళ్తావా? అలా అడుగుతున్న విజయ్ భార్య పిలిచింది. ఇద్దరూ గదిలోకి వెళ్ళి కాసేపట్లో వచ్చారు. అమ్మా, మా ఆలోచన మారింది. ఏమిట్రా? ఎవరూ వెళ్ళటం లేదా? ట్రాన్స్ఫర్లు క్యాన్సిల్ చేయించుకోవాలనుకుంటున్నారా? ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదురా. తెలిసిన వాళ్ళతో చెప్పి ఇలాగో ఆఫ్ చేయిస్తాను. తల్లిదండ్రులు దైవాలుగా చూస్తారు కొంతమంది కొడుకులు. కానీ అలా అడిగిన తల్లిదండ్రులు వెర్రివాళ్ళుగా చూశారు. ఆ కొడుకులు 6 నెలల చొప్పున మిమ్మల్ని మా దగ్గర ఉంచుకోవడంలో అర్థం లేదు. మీ ఇద్దరిని చూసుకోవాల్సిన బాధ్యత మా ఇద్దరికీ ఉంది. అందుకే మీరిద్దరూ ఎప్పుడు మా దగ్గరే ఉండాలి. విజయ్ చెప్తున్న మాటలు తల్లిదండ్రులకి సరిగా అర్థం కావట్లేదని అర్థమైంది సాగర్కి. అందుకే తమ్ముడిని ఆగమన్నాడు. తమ్ముడికి చెప్పడం రావట్లేదని విసుక్కున్నాడు. అమ్మా, మాకు మీ ఇద్దరూ కావాలి. మిమ్మల్ని ఇద్దరిని విడిచి మేము ఎప్పుడైనా ఉన్నావా? ఆవిడకి మరదలికి ఉన్న తెలివితేటలు తమ్ముడికి నాకు లేకపోయాయి. మీరిద్దరూ సంవత్సరం అంతా మా దగ్గర ఉండాలి. మధ్యలో మళ్ళీ విజయ్ అందుకున్నాడు. అన్నయ్యకి చెప్పడం అస్సలు రాదన్నాడు. చెప్పడంలో తనే నయమన్నాడు. ఏ నెల నుంచి ఏ నెలైనా 6 నెలలు నా దగ్గర, తర్వాత 6 నెలలు అన్నయ్య దగ్గర ఉండాలి. నువ్వు నా దగ్గర ఉంటే నాన్న వాడి దగ్గర ఉంటారు. 6 నెలలు పూర్తయ్యాక నాన్న నా దగ్గరికి వస్తారు. నువ్వు వాడి దగ్గరికి వెళ్తావు. ఒక కెరటం విరిగి పడట్లయింది అనసూయ, వెంకట్రావులకి. ఇద్దరు పసిపిల్లల కళ్ళ ముందు పెరిగి రాక్షసులై వాళ్ళ గోళ్లతో గుండెలు చీల్చుతున్నట్లు అనిపించింది. ఏమైందా మీ ఇద్దరికి? మీరిద్దరూ నా పాలన 2 గుండెల నుంచి పీల్చుకున్నారా? అప్పుడే మీకు తెలివి ఉంటే చెరో గుండె పంచుకునేవారేమో కదరా. ఏమండి చూడండి, మన పిల్లలు మనం పంచుకుంటున్నారు. మనం వెళ్ళిన చిన్నప్పుడు అన్నం కలిపి పెట్టడానికి పంచుకున్నావా? పోటీ పడ్డాం కానీ పక్కలో పడుకోక పెట్టడానికి పంచుకున్నావా? ఇద్దరిని పెనవేసుకున్నాం కానీ వీళ్ళు బడికో బయటకో వెళ్ళినప్పుడు కూడా మన ఇద్దరి కళ్ళలోనూ కదలాలేదు. ఎవ్వరు రావటం ఆలస్యమైనా మన కళ్ళలో కన్నీళ్ళు తడారలేదు. అనసూయ ఎన్ని అన్నా వెంకట్రావు ఏమీ మాట్లాడలేదు.
కళ్ళ ముందే అన్నీ జరిగిపోతున్నా అనసూయను పొది పట్టుకుని చూస్తూ ఉండిపోయాడు. వారం రోజులైంది. ఇంట్లో సామాన్లు పంచుకుని మూటలు కట్టేసుకున్నారు. కొడుకులిద్దరూ ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఆ పోర్షన్ అద్దెకి ఇవ్వడానికి అడ్వాన్స్ తీసుకున్నారు. వాళ్ళు వెళ్ళబోయే ఊళ్ళకు ముందుగా వెళ్ళి ఇల్లు చూసుకున్నారు. ఒకరు తల్లిని కలిసి మరొకరు తండ్రిని కలిపి రైలు టికెట్లు రిజర్వ్ చేయించుకున్నారు. ఈ వారం రోజులు భర్త బలవంతం మీద ఏం తిన్నదో ఏం తాగిందో తన భర్తని తండ్రిని పంచుకుంటామని కొడుకులు చెప్పిన రోజు ఏవేవో మాట్లాడి కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత ముఖం మీద భర్త నీళ్లు చల్లితే స్పృహలోకి వస్తుండగా ఎదురుగా కనిపించిన దృశ్యమే ఆమెకి మళ్ళీ మళ్ళీ కలలో కదలాడుతుంది. సాగర్ విజయలిద్దరూ చెరో కుర్చీలో కూర్చున్నారు. తను అరచి ఏడ్చి సొమ్మసిలి పడిపోయిన వాళ్ళ మాటలు కొనసాగించుకున్న అలాగే కొనసాగించారు. మనం వాదించుకోవటం అనవసరం. ఇందాక అమ్మాలని ముందు ఎవరు తీసుకురని వాదిస్తూ టైం వేస్ట్ చేశాం. ఇప్పుడు అలా కాదు. అమ్మ ఎవరి దగ్గరో నాన్న ఎవరి దగ్గరో తెలుసుకోవడానికి ఒక ఉపాయం చెప్తాను. సాగర్ జేబులో నుంచి రూపాయి బిళ్ళ తీశాడు. తర్వాత తమ్ముడి వైపు, భార్య, మరదల వైపు చూశాడు. నేను బొమ్మ కోరుకుంటాను. ఏది బొరుసు. బొమ్మ పడిందనుకో అమ్మ ముందు నా దగ్గర ఉంటుంది. బొరుసు పడిందనుకో నాన్న ముందు నా దగ్గర ఉంటారు. సాగర్ రూపాయి బిల్లుని పైకెగిరేశాడు. ఏం పడిందో అనసూయ కనిపించలేదు, చూడలేదు కూడా. పడిన వైపు ఉత్సాహం పరిగెత్తి వెళ్ళి చూసిన కొడుకు కూడలే కనిపించారు. ఇంకా తెల్లన లేదు. తెల్లవారితే ప్రయాణం. ఆ రాత్రి అనసూయ నిద్రలేదు. వెంకట్రావు కళ్ళు మూసుకున్నాడంతే. అనసూయ ఇందాక పూర్తిగా తేరుకుంది. తేరుకొని ఆలోచించింది. ఆలోచన ఒక మార్గంలోకి మళ్లించింది. భర్త లేపు చెప్పింది. నీకొచ్చిన ఆలోచన నాకు వచ్చింది. నీకు వస్తుందో లేదో అని ఆగాను. నీకు నచ్చుతుందో లేదో అని అనుమానించాను. దెబ్బతిన్నలో చూసింది అనసూయ. నీది తల్లి మనసు. అదెప్పుడు మరింత మెత్తపడుతుందేమో కానీ ఏ మాత్రం గట్టిపడదు. వాళ్ళు ఎలాంటి వారైనా కొడుకులు కళ్ళ ముందు ఉండాలని ఆశపడుతుంది. కోపంలో ఆశ ఎగిరిపోయినా మనసు చల్లారక అది మళ్ళీ ఎగురొచ్చి గుండె కొమ్మ మీద వాళ్తుంది. తన్ని వదిలించి కొట్టడం ఇష్టం లేక నేను పైకనలేదు. ఏమండి, మీరు అన్నది నిజమే. నాకు ఆశ లేకపోలేదు. కానీ ఆ ఆశ కంటే మీ నీడ నాకు ముఖ్యం. నేను ముందు మీ భార్యని, తర్వాతే వాళ్ళమ్మని. అయితే నీ ఇష్టం. తెల్లవారుతుండగా తలుపు తట్టిన చెప్పుడైంది. తలుపు తెరిచింది అనసూయ. గుమ్మం నుంచి లోపలికి అడుగుపెట్టిన కొడుకులిద్దరూ ఆ గదిని చూసి ఆశ్చర్యపోయారు. ఆ గదిలో మూలకున్న మూటల్లో కొన్ని విప్పున్నాయి. అందులో ఉన్న సామాన్లు కొన్ని విప్పి ఉన్నాయి. గదిలో ఎప్పట్లా సర్దేసున్నాయి. అనసూయ అప్పటికి స్నానం చేసింది. దేవుడికి పూజ కూడా చేసింది. వెంకట్రావు చాప మీద కూడ కానుకుని కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. అమ్మా, ఇదేంటి మూటలు విప్పేసున్నాయేంటి? నేనే విప్పాను. ఆశ్చర్యంగా ఈ గదిలో సామాన్లు ఇక్కడ పెట్టిన మూటలోనే ఉన్నాయి. ఇవన్నీ మీ నాన్న సర్దారు. ఎందుకు? మేము మీతో రావటం లేదు. అదేంటమ్మా? అవును, మేము ఇక్కడే ఉండిపోతున్నాం. సామాన్లు ప్యాక్ చేసేసాం. వ్యాన్లు మాట్లాడేశాం. మా సామాన్లు ఇక్కడే ఉన్నాయి. పంచుకున్న సామాన్లు పట్టుకుపోండ్రా. సామాన్లు వ్యాన్లు నిండిపోయేంత లేవుగా. ఈ గదిలో ఉన్న సామాన్లు ఏవైనా అవసరమైతే పట్టుకెళ్ళండి. కాదనం. మరి రైలు టికెట్లు రిజర్వేషన్ చేసేసాం కదా. మా ఇద్దరు టికెట్లు రద్దు చేసేయండి. నష్టం డబ్బు రూపంలో కొద్దిగా ఉన్నా రద్దు చేసుకున్న వీలున్న ప్రయాణం రైది. కానీ మేమిప్పుడే ఆగిపోతుంది. ఎవరు రద్దు చేసుకోలేంది చివరి ప్రయాణంలో మీ నాన్నను నేను నా కళ్ళెదురు చూసుకోవడానికి, చివరి వీడుకోలు తీసుకోవడానికి మా దగ్గర ఉంటే మీకు ఎలాంటి లోటు ఉండదని కదమ్మా మిమ్మల్ని రమ్మంటుంది. కొడుకులకు తల్లిదండ్రులు ఇద్దరిని తమ వద్ద ఉంచుకోవాలంటారు. కానీ మీలో మీరు పోట్లాడుకుని మీరు విడిపోతూ మమ్మల్ని వేరు చేయాలనుకుంటున్నారు. పురటికి భార్యలు కన్నవారింటికి వెళ్తే వారానికో మార పరిగెత్తిన మీరు సెలవులు లేక ముందుగా భార్యల్ని అత్తారింటికి పంపి పండుగ ఇప్పుడు వస్తుందా అప్పుడు వస్తుందని ఉవ్విల్లీరే మీరు అమ్మానాలు బతుకున్న నాలు ఎలా విడివిడిగా ఉండరని ఆలోచించండి. కలిసి బతికి ప్రతి సంవత్సరం బంధం మరింతగా పెనవేసుకుంటుందని అర్థం చేసుకుంట్రా. విడిగా బ్రతకటం మాకు వీలయ్యే పని కాదు. ఇంతలోనే చాలా ఆలోచన చేసుకున్నారు. మీ ఆలోచనలు మీవే కానీ మా ఆలోచనలు అర్థం చేసుకోరా? అర్థం చేసుకున్నాన్రా. మా ఇద్దరిని మీ దగ్గర విడివిడిగా ఉండమంటున్నది ఎందుకో మాకు అర్థమైంది. నాన్న బయటి పనులు చేసుకుంటే కొడుక్కి సులువు. వరండాలో కాపలా కుక్క అక్కర్లేదు కూడా. తల్లి ఇంటి పని చేస్తే కోడలికి సులువు.
పని మనిషి కూడా అక్కర్లేదు. 6 నెలలు భార్యాభర్తలు ఇద్దరు సుఖపడడమో, ఇద్దరూ ఇబ్బంది పడటం కంటే 6 నెలలకొకరు 6 నెలలకొకరు సుఖపడటం మంచిది కదా అన్నది మీ ఆలోచన కాదంటారా? ఆలోచిస్తే ప్రతి నిర్ణయం మమ్మల్ని పోషించాల్సిన బాధ్యత మీకుంది. కారణాలు వెతకాలన్న వంకతో ఆలోచనొస్తే మీకు రావాలి కానీ, మా నీడలో బతకాల్సిన మాకెందుకొస్తుందిరా? తప్పించుకోవాలనుకునే వాళ్ళు కొడుకులు, తప్పించుకోలేని వాళ్ళు తల్లిదండ్రులు. ఇప్పుడు మీరు చేస్తుంది తప్పించుకోవటం కాదా? అవునరా, మాది తప్పించుకోవడమే. బంధాలు తెంచుకొని తలుపులోనే కలుపుకోవాలన్న పరిస్థితిని తప్పించుకోవాలనే నేను ఇలా మాట్లాడుతుంది. అందుకే నాన్న మౌనంగా ఉండిపోయాడు. బంధాలు అనుబంధాలు అనుకుంటే ఈ రోజుల్లో మనగడ కష్టం అమ్మా. మీరు అనుకోకండి, మీ పిల్లలతో భార్యలతో అనుబంధాలు పెంచుకోకండి. రాళ్ళలాగా దొల్లిపోండి, యంత్రాల్లా కదిలిపోండి, అది మీ ఇష్టం. కానీ మేము అలా ఉండలేం. రాళ్ళని కరిగించి ప్రేమ రాగంలో తిరిగాం. మమ్మల్ని ఇలా వదిలేయండి, వదిలేసి వెళ్ళిపోండి. అంతేనా? అంతే. ఆ తర్వాత సాగర్, విజయ్ ఏమీ మాట్లాడలేదు. ఈ సంభాషణ వల్ల కాసేపట్లో వచ్చిన వాళ్ళ భార్యలిద్దరూ వాళ్ళ వెనకే నిల్చున్నారు. అన్నీ విన్నారే గాని ఏమీ మాట్లాడలేదు. అనసూయ అక్కడి నుంచి వెళ్ళిపోయి రోజులాగే ఇంటి పనిలో పడిపోయింది. వెంకట్రావు మళ్ళీ పేపర్ చదవటంలో పడిపోయాడు. 2 వ్యాన్లు అప్పుడే ఆ ఇంటి ముందు ఆగాయి. మరో గంటలో ఆ ఇంటిలో ఓ ముసలి జంట ఒంటరిగా మిగిలిపోయింది. అప్పుడు అందనసూయ, ఏమండి, మనం చేసింది తప్పు కాదు కదూ? తప్పే. వాళ్ళ దృష్టిలో నా దృష్టిలో మాత్రం కాదు. మీకు బాధగా లేదు? ఎందుకుండదు? వాళ్ళ కన్నవాళ్ళు కదా, విదిలించుకొని మరీ వెళ్ళిపోయారు. ఒక రైల్వే స్టేషన్లో ఎదురెదురు ఊళ్ళ నుంచి వచ్చిన 2 రైళ్లు ఆగుతాయి. ఒక రైల్లో ఒక ముసలాయన ఉంటాడు, రెండో రైల్లో ఒక ముసలాం ఉంటుంది. వాళ్ళలా 6 నెలలకోసారి అవే రైళ్ళు ఎక్కుతారు. అదే స్టేషన్లో ఆ 2 రైళ్లు ఎదురవుతాయి. ఆ ముసలాళ్ళిద్దరూ 40 ఏళ్ల కాపురం చేసిన భార్యాభర్తలే. అనసూయ ఆగితే వెంకట్రావు అందుకున్నాడు. ఆగిన 2 రైళ్ల నుంచి ఇద్దరు దిగుతారు. ఒకరినొకరు వెతుక్కుంటారు. తీరా ఎదురుపడ్డాక గొంతు గుండెలో ఎక్కడో చిక్కుకుపోయి ఏమీ మాట్లాడుకోలేరు. వెంకట్రావు ఆగిపోయాడు. అనసూయ మాట్లాడింది. అతి కష్టం మీద గొంతు పెగుల్చుకుని. ఏదో మాట్లాడుకునేందులో వాళ్ళెక్కిన రైల్లో ఒక రైలు కూతపెట్టి కదులుతుంది. 40 ఏళ్ల కాపురాన్ని ప్లాట్ఫామ్ మీద వదిలేసి తడబడే అడుగులతో రైలు ఎక్కి అనసూయ మాట్లాడలేకపోతుంటే వెంకట్రావు మొదలుపెట్టాడు. రైలు నుంచి తల బయటకు పెట్టి చూస్తే అవతల వ్యక్తి మసక కనిపిస్తే వణకే చేతులతో కళ్ళజోడు తీసి పెట్టుకుని చూడబోతే అనసూయ వణకే పెదలతో అంది. కళ్ళ నీళ్ళు వాళ్ళకు ఆ అవకాశం ఇవ్వదు. ఒక రైలు సాగిపోతుంది. ప్లాట్ఫామ్ మీద ఒంటరిగా మిగిలిపోయిన వ్యక్తి కొనుక్కుంటున్నట్టుగా ఏదో అనుకుంటుంటే అంతలో రెండో రైలు కూతు పెడుతుంది. పుట్టెడు దుఃఖంతో సాగర్ని అడుగుల్ని ఉసురుని వేసి ఆ రైలు ఎక్కక తప్పదు. వెంకట్రావు గొంతు పొడుకుపోతున్న మాట్లాడాడు. ఒకసారి ఆ రైలులో ఏదో రైలు ఆ స్టేషన్కి టైంకి రాదు. ఆ తర్వాత రోజు రైలు 2 మళ్ళీ ఆ ప్లాట్ఫామ్ మీద కలుసుకుంటాయి. కానీ ఆ వృద్ధ దంపతులు మళ్ళీ అలా కలుసుకునేది మరో 6 నెలల తర్వాత. ఆ 6 నెలల తర్వాత వచ్చి 6 నెలలకు అప్పటికో అనసూయ బోర్న ఏడ్చేసి వెంకట్రావు గుండెల మీద పడిపోయింది. వెంకట్రావు అన్యాయంగా ఆమె వీపు నిమురుతూ ఉన్నాడు. అంత భయంకరమైన సంఘటన మన కళ్ళలో కదలుతుందంటే మనకి కొడుకుల కంటే నేనంటే నీకు, నువ్వంటే నాకే ఎక్కువ ప్రేమ నమ్మకం అని అర్థం. వాళ్ళు వెళ్ళిపోయిన బాధ కంటే మనం విడిపోయిన ఆనందమే ఎక్కువైనప్పుడు ఎందుకు అనసూయ నువ్వు ఇంకా దిగులుగా ఉంటావు? లే, ఈ జీవితం మనది, మనమే అనుభవిద్దాం. అప్పుడు కొద్దిగా తేరుకుంది అనసూయ. పాల ప్యాకెట్ తీసుకురావడానికి వెళ్తాను, ఈలోగా టిఫిన్కి ఏర్పాటు చేయి, ఆకలిగా ఉంది. వచ్చేటప్పుడు లేత వంకాయలు చిన్నవి తీసుకురండి, మీకు ఇష్టమైన మువ్వంకాయ కూర వండుతాను. ఇద్దరితో కథ ముగిసిపోయింది. మరి ఇదండి రోజు కథ. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.